ఒకసారి విజయవాడకి వెళ్దాం. విజయవాడలో రైట్ నౌ మా ప్రతినిధి హసీనా, మా అసోసియేట్ ఎడిటర్ హసీనా కండ్రిగ ఏరియాలో ఉన్నారు. కండ్రిగ ఏరియాలో సిచ్యువేషన్ ఇంకా అలానే ఉందా, ఏమైనా చేంజ్ కనిపించిందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హసీనా. ప్రస్తుతం మనం కండ్రిక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు రోడ్డు, అంటే మనం నిలబడింది మెయిన్ రహదారి ఇది. అటు సింగనగర్ నుంచి ఇటు రామవరపాడుకి వచ్చి ఇక్కడ నుంచి గన్నవరం, అలాగే అటు వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట. మెయిన్గా ఈ ఏరియాని యూజ్ చేస్తారు. అలాగే హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా అటు గన్నవరం నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఈ రూట్లో నుంచి యూజ్ చేసే మెయిన్ రహదారి. ఈ రహదారిలో ఎంతవరకు వాటర్ వచ్చాయో మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పటికీ సహాయక చర్యలకు సంబంధించి కూడా చాలా లోపల వరకు వాటర్ ఉన్న చోట అందడం లేదని చెప్పి పబ్లిక్ అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం అక్కడ నుంచి ఇంట్లో ఎవరైతే కొంచెం ఉంటారో వాళ్ళు నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీద వరకు వచ్చి, లేకపోతే అక్కడ సహాయక చర్యలు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడికి వచ్చి ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ తీసుకొని వెళ్ళడం అలాంటివి చేస్తున్నారు. ఇలాంటి బోట్స్లో కూడా వాళ్ళకి సహాయ చర్యలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ రోజుకి థర్డ్ డే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కరెంట్ లేని పరిస్థితి, చీకట్లోనే గడిపేస్తున్నారు. ఇదంతా వాటర్ అంతా కూడా చూసుకుంటే పూర్తి స్థాయిలో వాటర్, ఒకవైపు డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి ఇదంతా రావడం జరుగుతుంది. సో కొంతమందిని లోపల ఉన్న వాళ్ళందరినీ ఇట్లా ట్రాక్టర్లలో తీసుకొని వస్తున్నారు. ట్రాక్టర్స్లో ఇప్పటికీ చాలా ట్రాక్టర్స్లో మనుషుల్ని లోపల చిక్కుకుపోయిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలతో వృద్ధులతో వస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడే ఒకరు అక్కడ చనిపోయారని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా బాడీ కూడా అక్కడ నుంచి క్లియర్ చేయలేదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ కానీ మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ సహాయక చర్యలకి సంబంధించి ఒకవైపు అందరూ ఫుడ్డే తీసుకెళ్తున్నారు. అక్కడ లోకల్ డ్రింకింగ్ వాటర్ లేదండి ఎవరికి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కంట్రిబ్యూట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండి. డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లమ్గా ఉంది. వాటర్ కూడా తీసుకుని వస్తున్నారు, సరిపోవట్లేదండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్. సిచ్యువేషన్ లోపల చాలా దారుణంగా ఉందండి. అసలు పాపం మెయిన్ అవునండి, అవును, కరెంట్ లేదు. మెయిన్ థింగ్ వాళ్ళకి క్యాండిల్స్ కూడా లేవండి ఎవరి దగ్గర. పాపం ఫుడ్ అందరూ ఫుడ్డే తీసుకొస్తున్నారు. ఇట్స్ గుడ్. అవును, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండి. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేము కంట్రిబ్యూట్ చేసుకుని బోర్డు కంట్రిబ్యూట్ చేసి మేము తీసుకెళ్తున్నామండి. ఆల్మోస్ట్ 5000 భోజనాల వరకు పట్టుకెళ్ళామండి. ఇప్పటికి అందరూ కూడా వాటర్ లేవనే గోల్ పెడుతున్నారండి. పర్వాలేదు, కొంచెం బెటర్ అండి. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఫ్లోటింగ్ తగ్గిందండి. ప్లీజ్ అపీల్ టు పబ్లిక్, కంట్రిబ్యూట్ మోర్ వాటర్ అండి. చూసారు, ఇక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా వచ్చి సహాయక చర్యలు అందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకు వాటర్ అనేది చూస్తే వాటర్ ఫెసిలిటీ లేకపోవడం అనేది, వాటర్ లేక అంటే ఫుడ్ తీసుకుని వస్తున్నారు, వాటర్ కూడా ఇస్తే బాగుండని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే సరిపోవట్లేదు, తెస్తున్న వాటర్ అంటున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కంట్రోల్ కావాలంటే ఫస్ట్ ఈ వాటర్ అనేదంతా కూడా ఇంకిపోవాలి. ఇది పోవడానికి ఇంకా దాదాపు ఇంకా ఒక 2 days పడుతుంది అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా రేపు సాయంత్రం లోపు చెప్పచ్చు విద్యుత్ సరఫరా మళ్ళీ తిరిగి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తామని చెప్తున్నారు. అయితే ఇది ఇప్పటికీ కూడా స్ట్రీట్ లైట్స్ అనేవి కొంచెం జనరేటర్ యూజ్ చేసి స్ట్రీట్ లైట్స్ వేయడం అలాంటివి చేస్తున్నామంటున్నారు. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులంతా కూడా విజయవాడకు చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి, అలాగే పోలీసులు చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా 24/7 పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ సహాయక చర్యలు ఇంకా కావాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 3 లక్షలకు పైగా పబ్లిక్ ఈ వరదలో చిక్కుకొని ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి హసీనా, TV9 కండిక.